సంపద పంచటం కంటే ప్రమాదకరమైనది దేశానికి మరొకట్లేదు. దేశంలో సంపద అంతా కూడా ఆధిపత్య వర్గాల చేతిలో ఉంది. ఆధిపత్య వర్గాల్లో మనం సోకాళ్ళ అగ్రకులాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసుకోవడం కోసం రకరకాల మార్గాల ద్వారా ఆ కులాల్లో ఉండే పేదవాళ్ళను డెఫినెట్గా ఇంప్రూవ్ చేయవచ్చు. దానికి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మాత్రమే అవసరం లేదు. ఇంక రెండవది, మీరు చూస్తే ఈ రాజకీయం అంతా కూడా ఆధిపత్య వర్గాల చేతిలో ఉందనడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ, మీరు కాకా కాలిక కమిషన్ నుంచి మండల్ కమిషన్ దాకా అన్నీ ఇంప్లిమెంట్ కావడానికి దాదాపుగా 50 సంవత్సరాలు పట్టింది. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడానికి కేవలం ఒక్క సంవత్సరంలోనే మొత్తం కూడా చేసేసారు. ఒక సంవత్సరం కూడా కాదు, 6 నెలల్లో చేసేసారు. అంటే ఈ దేశంలో రాజకీయం కానీ సంపద అంతా కూడా కొన్ని వర్గాల దగ్గరే కేంద్రీకృతం కావడం వల్లనే ఇదంతా అవుతుంది. అందుకొరకే నేను మొదటి నుంచి చెప్తున్నా, మీ రిజర్వేషన్ల డిబేట్ అంతటి కూడా మూలం ఎక్కడుందా అంటే ఈ సంపద ఎక్కడైతే ఉందో ఆ ప్రైవేట్ సెక్టర్ కానీ ఏ సెక్టర్లో ఉందో ఆ సెక్టర్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేదే నా మూల సిద్ధాంతం. అంటే క్విక్ క్వశ్చన్ సార్, ఇక్కడ అంటే సంపదని పంచాలంటారా? అంటే భారతదేశంలో 100% పంచాలి, అన్ని వర్గాలకు యాక్సెస్ ఇవ్వాలి. అందుకొరకే నేను ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్లు కావాలండి. ఇవాళ ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ నుంచి రాయితీలు తీసుకుంటలేవా? గవర్నమెంట్ పేదల దగ్గర నుంచి అంత భూములు కలెక్ట్ చేసేసి వీళ్ళకు ఎకరానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ మొహాన పడేసి వీళ్ళందరికీ కోట్లాది రూపాయల విలువైన భూమిని ఈ ఆధిపత్య వర్గాల అగ్రవర్ణాల చేతిలో ఉండే కంపెనీలకు ఇవ్వడం లేదా? అలాంటప్పుడు ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే తప్పే ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే తప్పే ఉంది. ఎస్ సార్, దీనికి క్లోజ్ చేద్దాం సార్. నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పి గారు ప్లీజ్. 75 సెకండ్స్. నాకు రిపట్లకు ఛాన్స్ ఇవ్వాలా మీరు? సంపద పంచటం కంటే ప్రమాదకరమైనది దేశానికి మరొకట్లేదు. ఎస్, అంత కొత్తది కాదు, చాలా దేశాల్లో ఆ ప్రయోగాన్ని చేశారు. ఉత్తర కొరియా సర్వనాశనమైంది, పక్కన దక్షిణ కొరియా చూడండి, ఒకే జాతి ఒకప్పుడు ఒకే దేశం. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది చివరికి. మావోస్ చైనా పూర్తిగా పంథా మార్చుకుంటేనే ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా నిలబడింది. తూర్పు పశ్చిమ జర్మనీలు ఒకే జాతి ఒకే భాష ఒకే మతం వగేరా. తూర్పు జర్మనీలో సంపద పంచారు, పశ్చిమ జర్మనీలో సంపద పెంచారు. మంచి ప్రమాణాలు విద్యుచ్చి సంపద అందరికీ అవకాశాలు ఇవ్వాలి తప్ప ఇంకో మార్గం లేనే లేదు. అంచేది సంపద పంచడం పరిష్కారంగా అనుకుంటే అంతకంటే ప్రమాదం మరొకట్లేదు. మనకు చాలా స్పష్టత. ఒక్క మాట రాజకీయ పార్టీల గురించి. పార్టీలు మనం చాలా తిడుతుంటాం, తిట్టడానికి వాళ్ళు అర్హులు. కానీ రిజర్వేషన్ల విషయంలో భారత రాజ్యాంగంలో వచ్చిన 106 సవరణల్లో 35-36 కేవలం రిజర్వేషన్ల మీద. ప్రతి సందర్భంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఏకగ్రీవంగా రిజర్వేషన్ల కోసం చెప్పని ఆమోదించింది. రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఉన్న సంక్లిష్టత అర్థం చేసుకుని కులాలు మతాలు ప్రాంతాలు భాషలు కలపాలని చెప్పని సమన్వయం చేస్తుంది. ప్రతిదానికి రాజకీయాన్ని మనం దారుణంగా ద్వేషిస్తే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వాళ్ళం.